హాయ్ ఎవ్రీవన్. నేనైతే హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ ఎర్లీ మార్నింగే ఇంటికొచ్చేసి ఫుల్‌గా కలర్ పూసేశారు. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ ఆడాను. ఇదైతే నా సెకండ్ టైమ్. నేనెప్పుడూ హోలీ అసలు ఇంక బయటకొచ్చి చూస్తే అసలు ఇది నార్త్ కిందకొస్తది కదా! ఒడిస్సా మొత్తం. సో, ఎక్కడికక్కడే అసలు ఒక్కళ్ళు కూడా హోలీ పూసుకోకుండానే లేరు. మొహానికి కలర్ లేకుండా ఎంతమంది తెలుసా రోడ్డు పైన పాపం వీళ్ళనైతే ఆపి మరి పూసేస్తున్నారు. ఇంకా అందరూ ఇంట్లకెళ్ళి హోలీ పూసేసి ఇంక మొత్తానికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ప్లానేశారు. అక్కడ కొండ మీద గుడి కనిపిస్తుంది కదా! అదే ఈ గుడి. ఆంజనేయ స్వామి గుడి చాలా బావుంటుంది. మీరు వీడియో ఫస్ట్‌లో నేను బరిజోలా అని చెప్పి ఒక వీడియో చేశాను. మీరు గనుక ఆ వీడియో చూడకపోయి ఉండుంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి ఖచ్చితంగా. అలాగే మేమైతే వచ్చేసాం. మేము వెళ్ళే ప్లేస్ ఇదేనంట జాస్మిన్ గార్డెన్. సో, దీని లోపల ఏముంటుంది అంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అలాగే ఒక రెస్టారెంట్ ఉంటుంది అంట. ఇక్కడ అయితే లైన్‌లో ఉండి మేము టికెట్ తీసుకున్నాం. 1 అవర్‌కి స్విమ్మింగ్ పూల్‌లో ఉండడానికి 170 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. ఇంక తీసుకొని మొత్తం చూడండి వ్యూ అంతా ఎలా ఉందో. ఇది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది కనిపించేది రెస్టారెంట్ అనమాట. ఆ రెస్టారెంట్‌కి బ్యాక్ సైడే స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట. సో, మేమైతే మా బ్యాచ్ అంతా అదిగో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని చెప్పారు. సో, బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసేసి మంచిగా మామిడి చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా లోపలికెళ్ళాం. ఇదేనంట స్విమ్మింగ్ పూల్. మనం వచ్చేసాం. అండ్ ఇక్కడ వచ్చాక మొత్తం అబ్బాయిలకి, అమ్మాయిలకి అంతా కలిపే ఉంది. సెపరేట్ ఏం లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనం వేసుకునే డ్రెసెస్ ఇవన్నీ నాట్ అలౌడ్ ఉండవు కదా! సో, నైలాన్ క్లాత్‌తో ఉన్నవి ఇస్తారు కాబట్టి ఇక్కడ అది ఇచ్చారు అమ్మాయిలకి. ఇంకా ఇది లేడీస్ సైడ్ అనమాట. ఇక్కడ వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిపోయాం. మా అవతారాలైతే కంప్లీట్‌గా మారిపోయాయి అసలు. ఇంకా వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన కానిండి ఒక గంట వరకు నాన్ స్టాప్‌గా ఆడుకుంటూనే ఉన్నామసలు. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే కొంతమందే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు. ఇంకా మేము వచ్చే టైంలో అయితే అసలు మొత్తానికి ఫుల్ అయిపోయారనమాట. చాలామంది వచ్చేసారు ఇంకా. ఈ మేము వచ్చినప్పుడైతే కొంచెం వాటర్ ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఇంకా లాస్ట్‌కైతే మొత్తం కలర్ కూడా మారిపోయింది. ఫైనల్లీ చాలా ఎంజాయ్ చేశాను. నేనైతే ఈ హోలీని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా చాలా అనిపించింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్‌లో పెట్టండి. అలాగే మీకు గనుక నా వీడియో నచ్చినట్టే అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.